ఒక ఉద్యోగి వచ్చి ఇక్కడ మనం ఎట్లా చేస్తున్నాము అని అంతా నీట్గా అబ్జర్వ్ చేస్తారు. నీట్గా అబ్జర్వ్ చేసి ఆయనకే ఫోన్లో ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్లో ఆయన ఫోటోలన్నీ పెట్టాలా. గవర్నమెంట్ అంటే మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా మేము ఈరోజు శ్రీధర్గట్టలో ఉన్నటువంటి శ్రీ వన్నూరు స్వామి సార్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కూడా ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఉద్యోగి కాబట్టి మేము ఆయన్ను రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఓకే చేస్తున్నారు వాళ్ళు. ఓకే మాకు ఒక ఉద్యోగిని మీరు చూపించారు అని చెప్పారు. సో ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మనం ఈ మీటింగ్ అంతా నిర్వహిస్తున్నాం కాబట్టి ఆయనను ఈరోజు మన ఈ మీటింగ్కి సాదరంగా ఆహ్వానిస్తూ వచ్చి మా ఈ మీటింగ్ని విజయవంతం చేయాలని ఆయన స్థానాన్ని ఆక్యుపై చేయాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ వన్నూరు స్వామి సార్ గారు తర్వాత మా ఈ పాఠశాలకి మీరందరి కోరిక మేరకు ఒక చైర్మన్ కావాలి. గౌరవనీయులైన శ్రీ వన్నూరు స్వామి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వినండి. ఓకేనా? ఎందుకోసం చెప్పండి? కేవలం చదువు కోసమే. మీ టీచర్స్, మీ పెద్దలు, మీ అమ్మ నాన్నలు ప్రతి ఒక్కరు కూడా ఏ పాటైనా సరే ప్రతి ఒక్కరు కూడా దేనికోసం పడుతున్నారు? చదువు కోసమే. అవునా కదా? మీరు చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలు మీరమ్మన్నా, మీరు చిన్నపిల్లలు కాదు. కేవలం 2 సంవత్సరాల వయసు గల పిల్లోడు విజయాన్ అనే పిల్లోడు 2 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అబ్బాయి 2 సంవత్సరాలకే వాళ్ళమ్మ నేర్పించినటువంటి ఏమే మన 29 రాష్ట్ర రాజధాని చెప్తున్నాడు. కేవలం 41 సెకండ్లోనే. చూడండి, 2 సంవత్సరాల అబ్బాయి 29 రాష్ట్ర రాజధాని చెప్తున్నాడంటే వాళ్ళమ్మ నేర్పించిందంటే ఒకసారి ఆలోచించండి. దీనికి కారణం చూడండి, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా ఇవన్నీ కాదు, కేవలం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కనుక ఖచ్చితంగా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించగలిగితే అప్పుడు చదువు వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన వెంటనే తల బాగుండని చెప్పి తల ఒత్తుతుంది. తర్వాత చేతులు బాగుండని చెప్పి చేతులు కూడా నెరుగుతుంది. తర్వాత పెద్ద అయ్యే కొద్దీ కాళ్ళు, చేతులు ఆ పిల్ల తినిపించడము, మాట్లాడి ప్రతి ఒక్క తల్లి చేస్తుంది. ఎప్పుడైతే తల్లి ఆ పిల్లవానికి బాగు వస్తుందో అప్పుడు వదిలేస్తుంది. అట్లా కాదు, ఏ తల్లిదండ్రులు అయితే ఆ పిల్లలకు బుద్ధి వచ్చేంత వరకు, తెలివి వచ్చేంత వరకు, చెడు మంచి తెలిసేంత వరకు ఉండాలా. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ పిల్లల వెంట చెడు మంచి గురించి తెలిసేంత వరకు ఉంటారో ఆ పిల్లలు బాగుపడుతున్నారు. ఎప్పుడైతే పిల్లలకు మాట్లాడము, నడచడం వచ్చేస్తుందో వాళ్ళు వదిలేస్తున్నాము, కూలిపోతున్నాం. మీరు జీవితాంతం కూలి చేసినా కూడా, మీరు చనిపోయిన కూలి చేసినా కూడా మీరు సంపాదించుకోలేరు. మీరు ఎప్పుడైతే మీ కష్టం విలువ తెలుసుకొని మీ కష్టం పక్క పెట్టేసి మీ పిల్లల గురించి ఆలోచించగలిగితే, ఆ పిల్లలు కనుక చదువు చెప్పగలిగితే, ఆ పిల్లలు బుద్ధి చేయగలిగితే, మీరు పెద్ద అయ్యాక మీరు చెప్పిన పిల్లలు, ఆ బుద్ధి చెప్పిన పిల్లలే మిమ్మల్ని అన్నం పెడతారు. మీరేం చేస్తున్నారంటే పిల్లలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోబోతున్నారు, పిల్లలు చేసుకోబోతున్నారు. ఆ పిల్లలు చెడు బానిసైపోయి మీరు పెద్ద అయ్యాక, ముసలివాళ్ళు అయ్యాక మిమ్మల్ని కొట్టడము, తిట్టడము, తాళం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే చిన్నప్పుడు కనుక వాళ్ళకు బుద్ధి చెప్పింటే మీకు పరిస్థితి రాదు. ఏ పిల్లవాడైనా సరే తాగుతున్నాడు అంటే, కొడుతున్నాడు అంటే దాని కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పాల్సిన వయసు చెప్పకుండా, వాళ్ళు పట్టించుకోకుండా కూలికి వెళ్ళిపోయి, బయట పనికి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతూ అప్పుడు పిల్లలు చేసుకోవడం లేదు. ఏ తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారో వాళ్ళు బాగుపడుతున్నారు. చూడండి, చిన్నపిల్లలు కాదు మీరంతా, ప్రతి ఒక్కడు చిన్నపిల్లల సమస్య, అందరి సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీ ఊర్లో ఎస్పెషల్లీ ఇప్పుడున్నాయి, మా స్కూల్లో వస్తున్నారు పిల్లలంతా కూడా, హై స్కూల్ పిల్లలు ఒక్కరికి కూడా చదివే క్లాస్ రావడం లేదు. 8వ క్లాస్, 9వ క్లాస్, 10వ క్లాస్ పిల్లలు కూడా చదివే క్లాస్ రావడం లేదంటే ఒకసారి ఆలోచించేయండి. మనకు కావాలి ఉద్యోగాలు, ర్యాంకులు, మార్కులు కాదు, కేవలం మనం చెప్పింది రాసేకి రావాలా, రాసిన చదివేకి రావాలా. అది చదువు అంటే. అట్లా అంతే. చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగాలు వస్తాయంటే ఉద్యోగాలు రావు. చదువుకున్న వ్యక్తి ఏ రంగంలో సరే, ఏ రంగంలో ఎక్కడైనా పని చేయగలడు. కానీ చదువు రంగం రాకపోతే, చదివే రాసే రాకపోతే ఏం పని చేయలేడు. అవునా? కాబట్టి దీని కాబట్టి ఇప్పుడు చాలా వినపడింది ఏమంటే ఒక ఎడ్యుకేషన్. అంతా వ్యవసాయంలో బాగున్నారు, మంచి మంచి పొలాలు పనిచేస్తున్నారు, మంచి పంట పండిస్తున్నారు, బోర్లు అన్ని బాగున్నాయి. కానీ చదువులో మాత్రం వెనుకబడుతున్నారు. ఒకప్పుడు మన ఊర్లో సంపాదన లేక, వ్యవసాయం లేక వేరే ఊళ్ళో పోతున్నాము. ఇప్పుడు మన ఊర్లోని, మన గ్రామంలో, మన స్థానంలోనే మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆ స్థాయి ఎదిగిన ఉప్పురాలలో ఒక్క విషయంలో చదువులో మాత్రం వెనుకబడ్డారు. చూడండి,
కాలేబ్ స్టీవెన్ అనే బాబున్నాడు. కేవలం 3 సంవత్సరాల వయసులోనే అమెరికా పెట్టాడు అబ్బాయి. అమెరికాలో 3 సంవత్సరాల వయసులోనే స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ అంటే దాని కారణం ఎవరు? ఐవర్లు సమాజం కాదు, తల్లిదండ్రులే. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు ఏ కష్టం ఉన్నా కూడా, ఎంత ఒదిగా ఉన్నా కూడా మీరు కష్టపడాలా. ఇంకోటి ఏమంటే, ఇక్కడ ప్రతి ఒక్క యువకులు ఉన్నారు. సాయంత్రం వస్తున్నారు డ్యూటీ నుంచి, ప్రతి మొబైల్లో ఉంటారు, డిజైన్ అయిపోయింటారు. ఏ యువకులైనా సరే, చదువుకున్న వారైనా సరే, బీటెక్స్లో ఉన్నారు, పీజీలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీ ఏ విధంగా అయితే మీ భవిష్యత్తు పాడైపోయిందో, మీరు ఇబ్బంది పడ్డారో, మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మీకు సమస్యలు వచ్చిన ఆ సమస్యల గురించి గట్టెక్కాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చదవడం రాయడం వచ్చారు చేయాల. అర్థమైందా? ఎవరు? యువకులు మన గ్రామం ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా ముందుకు పోయిన వాళ్ళు పట్టుకొని బలవంతంగా పిల్లల్ని స్కూల్ రప్పించాలా. అర్థమైందా? సెల్ ఫోన్లు ఇవన్నీ కారణం కాదు, ఓన్లీ తల్లిదండ్రులే. దీనికి కారణం 90% తల్లిదండ్రులే. చూడండి, ఉదయం నుంచి మేడం గారు 3 వారం నుంచి ఇప్పటి వరకు టీచర్స్ ఎంత కష్టపడుతున్నారు అంటే అంత కష్టపడుతున్నారు. ఎందుకంటే దీని కారణం ఎవరు? మెయిన్ పిల్లలు ఉండాలా, తల్లిదండ్రులు ఉండాలా. కానీ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఖర్చు పెట్టే అంతా కూడా చదువు కోసమే. కానీ చదువు తప్ప మిగతా అన్ని దొరుకుతున్నాయి మన ఊరిలో, అవునా కదా? దాని కారణం ఎవరు? పిల్లలు, అమాయకులు, ఏం తెలియని వాళ్ళు. మీరు ఏ విధంగా చెప్తే వాళ్ళు పాటిస్తారు, కానీ మీరు ఏదో చూస్తారో చేస్తుంటారు. కాబట్టి పిల్లలు బాగుపడాలంటే ముందుగా తల్లిదండ్రులు కష్టపడాలా. మీరు వ్యవసాయంలో పోలి 300 వస్తుంది, 400 వస్తుంది, 500 వస్తుంది, ఆ రోజుకి అయిపోతుంది. లేబర్గా ఉంటే జీవితంలో లేబర్గా ఉంటారు. లీడర్ కావాలంటే మీకు ఎంత ఇబ్బంది పడతారో తెలియదు, మీరు ఏం కష్టపడో తెలియదు. మీ పిల్లలు కనుక స్టడీ చేస్తే కష్టం బాగుపడతారు. ముసలైన చూడండి, చాలా మంది ముసలి వాళ్ళకు అన్నం పెట్టడం కారణం ఎవరు అంటే తల్లిదండ్రులే. ఆ పిల్లలు కొడుతున్నారు, తిడుతున్నారు, తాగొస్తున్నారు అంటే దాని కారణం ఎవరు? తల్లిదండ్రులే. చిన్నప్పుడు బుద్ధి చెప్పక, వాళ్ళకి మంచి చెప్పకే అలా ఇది అయిపోయింది. మనం ఏదైతే పెంచుకుంటామో అదే వస్తుంది. చూడండి, చెట్టు ఉంది కదా, మనం చెట్టు ఎంత బాగా పెంచుకోవడం వల్ల ఇప్పుడు నీడ ఇస్తాం కదా. సేమ్ పిల్లలు కూడా మీరు బాగా పెంచితే ముసలివాళ్ళు అయినప్పుడు, మీకు రోగం వచ్చినప్పుడు, అంటే హెల్త్ బాగాలేకున్నప్పుడు, మంచం పడ్డప్పుడు ఆ పిల్లడికి అన్నం పెట్టాలా, నీళ్ళు పెట్టాలంటే ఆ పిల్లల్ని ఇప్పుడు నుంచి బాగా పెట్టాలా. ఇప్పుడు కాపాడుకోవాలి పిల్లల్ని. ఎప్పుడైతే పిల్లలు కాపాడుకుంటామో ఆ పిల్లలే మనల్ని కష్టం. ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఒక్కసారి తెలియని సమస్య లేదు. చెయ్యి విరిగిపోయినా, పాచిపోయి కొట్టినా, ఏ రోగం వచ్చినా, ఒక మంచం పట్టినప్పుడు అప్పుడు మన పిల్ల ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇలాగే యోగేందుకు వాణి మేడం గారికి, తర్వాత స్కూల్ టీచర్స్కి అందరూ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిందంతా విన్నారు కదా. అందరూ దయచేసి ఏదో ఒకటి రాసుకోవాలి. వాళ్ళు కూర్చొని ఇంట్లో రాయాలా, మీ ఎదురుగా రాయాలా, అంతే. అదొక్కటి పెట్టుకోండి. ఈ పనులన్నీ చేయండి. తర్వాత చెడు అలవాట్లకు దగ్గర అయిపోతారు. ఇప్పుడు మీ ఇళ్లలో మీరే చూస్తుంటారు, మనం మాట్లాడుకోకూడదు ఏమేమి చేస్తున్నారని కదా. అవన్నీ దాని చెడుతనం గురించి మీరు చెప్పాలా. అమ్మ చెప్తే వింటారు, మీరు చెప్పాలా. ఒక సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఒక గుట్కా, పాన్ అట్లాంటివి వేసుకుంటే ఏమవుతుంది, ఒక మందు తాగితే ఏమవుతుంది, దాని వలన ఎన్ని దుష్పరిణామాలు వస్తాయి. తాగకూడదు, బాగా చదువుకోవాలా. చెడు అలవాట్లకు దగ్గర అయిపోతారు. ఇప్పుడు మీ ఇళ్లలో మీరే చూస్తుంటారు, మనం మాట్లాడుకోకూడదు ఏమేమి చేస్తున్నారని కదా. అవన్నీ దాని చెడుతనం గురించి మీరు చెప్పాలా. అమ్మ చెప్తే వింటారు, మీరు చెప్పాలా. ఒక సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఒక గుట్కా, పాన్ అట్లాంటివి వేసుకుంటే ఏమవుతుంది, ఒక మందు తాగితే ఏమవుతుంది, దాని వలన ఎన్ని దుష్పరిణామాలు వస్తాయి. తాగకూడదు, బాగా చదువుకోవాలా. చదువు వలన ఉపయోగం ఏమి అనేవన్నీ ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి ఈ పిల్లలకు నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. మాకు ప్రత్యేకంగా దీని గురించి చెప్పమన్నారు. ఈ మీటింగ్లో డ్రగ్స్ గురించి ఖచ్చితంగా చెప్పమన్నారు. అర్థమవుతుందమ్మా? పిల్లలకు మీరు ఏం చెప్తారో అదే వింటారు ఆ పిల్లలు. కాబట్టి మీరు ఇవన్నీ విషయాలు, మంచి విషయాలు చెప్పండి పిల్లలకి ఎప్పుడు కూడా. తర్వాత ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే మంచి స్పర్శ, చెడు స్పర్శ అంటారు. అంటే మనం ఇప్పటి నుంచి వీళ్ళకి నేర్పించాలి.
అయిపోతారు. వీళ్ళకి ఇప్పటి నుంచి ఒక అవగాహన మీకు కల్పించండి అని మాకు అదే పనిగా మెసేజ్లు పెట్టారు. 4వ క్లాస్ పిల్లలు కానీ 5వ క్లాస్ పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు. మంచి స్పర్శ ఏది, చెడు స్పర్శ ఏది అన్నీ మీకు తెలియజేయాలి పిల్లలకి. ఇచ్చమన్నారు. అట్లా వాళ్ళల్లో ఫస్ట్ మొట్టమొదటగా ఈ పాఠశాలలో అది నా దగ్గరే చదువుకున్నటువంటి వ్యక్తుల్లో జయరామ్ ఒకడు. ఈ అబ్బాయి కూడా పూర్వ విద్యార్థి. అంటే ఈరోజు వీళ్ళకు కూడా ఇక్కడ ఆహ్వానం ఉంది. పూర్వ విద్యార్థులు వాళ్ళ పేర్లు కూడా పంపించాం మేము. తర్వాత సరోజ కూడా పూర్వ విద్యార్థి, ఈ పాఠశాలలోనే చదివింది. నెక్స్ట్ రాధా కూడా పీసీ చేసింది. పీసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఊర్లోనే ఉంది. వాళ్ళందరికీ చదువు విలువ తెలుసు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని తప్పకుండా పాఠశాలలో తప్పకుండా చదువుకునే కోసం తప్పక పంపించండి. మేము ఎప్పుడైనా మీటింగులకు పిలిస్తే రాండి. మిమ్మల్ని పదే ఎప్పుడు పిలిచాం మేము. మా పనులే మాకు అన్నీ ఉంటాయి. మాకు ఒక్క మీటింగ్ పెట్టుకోమని చెప్తారు. పెట్టుకున్నప్పుడే పిలుస్తాం. పిలిచినప్పుడు రండి. ఒకవేళ మీరు పనికి పోతే మళ్ళీ వచ్చినాకన్నా వచ్చి కనిపించండి. రాండి, సంతకం చేయండి. మేమేం పని ఉందో మీ పిల్లల గురించే చెప్తాం. మేమేమి బడిలో పని చేయమని చెప్పాము, మీ ఇంట్లో పని చేసుకోండి అని చెప్పాము. మీ పిల్లల గురించే చెప్తాము. ఒక 4 మాటలు విని పోండి. మీకేమన్నా మీ పిల్లల గురించి ఉంటే అనుమానం ఉంటే రండి మా దగ్గర వచ్చి. ఏం మేడం ఎటువంటి టైం ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. అర్థమైందా? మేము ప్రతిరోజు పిల్లలకి హోంవర్క్ ఇస్తాము. ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వకుండా ఏ టీచర్ కానీ ఎవరు కానీ ఇంటికి పంపించే ప్రసక్తే లేదు. ఏది కొంచెమైనా కానీ చిన్న పాఠమే కానీ ఎక్కాలు కానీ ఒకట్లు కానీ లేదంటే ఒకటేళ్ళు కానీ ఏదో ఒకటి హోంవర్క్ ఇచ్చే పంపిస్తాము. అది మీరు దగ్గర ఉండి రాసుకున్నావా లేదా, మేడం చెప్పిందా, సార్ చెప్పిందా ఏం చెప్పేసి చెక్ చేసే బాధ్యత మీదే. మేము స్కూల్లో ఉన్నంత వరకు కేర్ తీసుకుంటాము. మీరు కూడా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత మీరు కూడా కొద్దిగా మీ కృషి కూడా తోడైతే పిల్లలతో బాగా ఎదుగుతారు. కాబట్టి ఇది కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా చెప్పినారు ఏదో ఒకరిద్దరు ఉన్నారు గ్రామంలో పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళని. అట్లా కాకుండా మీ గ్రామంలో దాదాపు అంటే 40-50 మంది పెద్ద చదవాలని, పెద్ద ఉద్యోగాలు రావాలని, అందుకు మా కృషి కూడా చేస్తామని హామీస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. మా పాఠశాలలో ఉన్నటువంటి బాలచంద్ర సార్ గారు సభను ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తర్వాత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కారాలు. ముందుగా మనం చెప్పేది, ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమంటే పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల క్రమశిక్షణగా పెంచాలనేది ఎవరు వచ్చి చెప్పినా మెయిన్ అది. ఎందుకంటే స్కూల్లో చెప్పే విషయాలు అవే. పిల్లలు బాగుపడాలా, పిల్లలు బాగుండాలా, పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలా అనేది చెప్తుంటారు. ఈరోజు కూడా చెప్పినారు, అంతా సార్ వాళ్ళు చెప్పినారు. ఈరోజు కూడా నేను చెప్పేది ఏమంటే పిల్లలను క్రమశిక్షణలో పెంచాలా. మీరు చూసింటారు, మేము వచ్చినప్పటి నుంచి చూసింటారు. పిల్లల గురించి మేము పడే తంటలు చూసింటారు. మేము ఏం చేస్తున్నామో చూసింటారు. ఎంత చెప్పినా కాన్సన్ట్రేట్ ఉండదు. పిల్లలు ఎంత చెప్పినా, ఎంత కొట్టినా, ఏం చేసినా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము చెప్తానే ఉంటాము. మాకి తలలు వాచిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మీరే సాక్ష్యం చూడండి. ఇక్కడ ఇది కారణం ఏం చెప్పండి? పిల్లలు డిసిప్లిన్ లో లేరు. పిల్లల్ని సరిగా పెంచడం లేదు మనము. అవునా కదా? కాబట్టి మనకు మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి వెళ్ళి? ఇప్పుడు మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఇంట్లో నుంచి స్టార్ట్. ఇంట్లో తల్లి తండ్రి నుంచి స్టార్ట్. అక్కడ మీరు స్టార్ట్ చేస్తే ఇక్కడ మేము ఫినిష్ చేస్తాం. ఓకేనా? మీరు అక్కడ ఇంట్లో పిల్లల గురించి కొద్దిగా కేర్ చేసుకోవాలా. పనులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పనులు ఉండేది ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి.
బిజీ లైఫ్, ఎనీ టైం మనం పొద్దున లేచినప్పటి నుంచి పండుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. డబ్బుల కోసము దానికోసం దానికోసం చేస్తాం. కానీ పిల్లల గురించి కొద్ది టైం కేటాయించాలి మనం ఇంట్లో. పిల్లల గురించి కొద్ది టైం కేటాయించి వాళ్ళను లేస్తేనే వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ 1కి 2కి బాగా పంపించాలా వాళ్ళను. తర్వాత బ్రష్ చేస్తున్నా లేదు చూడాలా. తర్వాత స్నానం చేపియాలా. మనం ఇచ్చినటువంటి యూనిఫామ్ వేయాలా. స్కూల్కి వచ్చే విధంగా చేయాలి. తర్వాత ఈవినింగ్ టైం మనము డబ్బులు ఉండేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు. యూనిఫామ్కి డబ్బులు, పుస్తకాలకి డబ్బులు, తర్వాత బస్సు వెళ్ళి రావడానికి డబ్బులు, మళ్ళీ మీరు 3 monthsకి 2 monthsకి వెళ్ళి డబ్బులు కట్టి రావాలా ఫీజులు. ఇవన్నీ డబ్బులతో మీరు డబ్బులు ఉండేవాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మీకు పుస్తకాలు ఇస్తా ఉంది, బట్టలు ఇస్తా ఉంది, షూస్ ఇస్తా ఉంది, ప్రతి ఒక్కటి మంచి బిల్డింగ్లు కట్టించింది, అన్ని సౌకర్యాలు కల్పించింది. అవునా కదా? కాబట్టి ఇన్ని సౌకర్యాలు కల్పించింది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు మాత్రము ఏం చేస్తున్నారు? ఇంట్లో పోయిన తర్వాత, స్కూల్ అయిన తర్వాత ఎవరు కూడా వాడిని కూర్చోపెట్టుకొని ఒక బాధ్యతగా వానికి 2 ముక్కలు స్కూల్లో ఏం చెప్పినారు మీరు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. స్కూల్లో ఏం చెప్పినారు, ఏం రాసుకుంటున్నారు అబ్జర్వ్ చేయాలి అంతే. కూర్చోరా, బయటికి వెళ్ళొద్దు, తిరగొద్దు, కూర్చోరని చెప్పేసి వాడిని ఒక అర్ధగంట డైలీ ఒక 1 month వాడిని అబ్జర్వ్ చేస్తే వాడు దావలో వస్తాడు. మీరు చెప్పే అవసరం లేదు. తర్వాత 2 నెలల నుంచి వాడు ఆటోమేటిక్గా, ఎందుకంటే చిన్నపిల్లలు హై స్కూల్ పిల్లలు చూడు, వాళ్ళంతా పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి 2 మాటలు చెప్పి తన్ని కూర్చోబెడితే వాడు భయపడిస్తే భయపడతారు. చిన్నపిల్లలు ఎంత భయపడిచినా అప్పటికప్పుడు మర్చిపోతారు. మళ్ళీ అదే అల్లరి చూస్తుంటారు పొద్దు నుంచి. మేము రోజు చెప్తాం, రోజు ప్రేయర్లో చెప్తాం ఇట్లుండాలి అట్లుండాలంటే, కానీ వీళ్ళు అల్లరి మానట్లేదు. కానీ మేము ఇంతకు ముందు అవుట్ ఆఫ్, ఇప్పటి నుంచి చేంజ్ అవ్వాలా, చేంజ్ చేస్తాం. ఖచ్చితంగా 100% చేంజ్ చేస్తాం. కానీ మీ సహకారం ఉండాలా. మీ సహకారం లేకపోతే మేము ఎంత చెప్పినా ఇంతే. మేము వచ్చి 1 month పైన అయింది కదా, మేము ఎంత చెప్పినా ఇంతే ఉంది. కానీ అక్కడ నుంచి మొదలు పెట్టాలి మనం. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి మొదలు పెడితే అంత చక్కగా సరిదిద్దొచ్చు. అందుకే ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి మీరు వాటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచి మార్గంలో మనం పెట్టాలి. భవిష్యత్తులో బాగా వాడు చదువుకొని మంచి మార్గంలో వారికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తే వాడు మా తల్లి మా తండ్రి వాళ్ళని బాగా చూసుకోవాలా అనేది ఒకటి ఉంటుంది. కానీ అట్లా లేకుండా మనం మా పనులు చూసుకుంటా వాళ్ళని గాలికి వదిలేసినామనుకో, వాళ్ళు చదువుకొని ఏమన్నా కానీ అనుకో, లాస్ట్కి మిమ్మల్ని సరిగా చూసుకోడు. 100% రాస్తా వానికి ఒక భవిష్యత్తు వాని మైండ్ లో స్థిరంగా మా తల్లి తండ్రి నా కోసం ఇంత కష్టపడినారని వానికి తెలిసే విధంగా చేస్తే అప్పుడు ఏమైతుంది? వాడు మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీకు ఏమైనా జరిగిన తర్వాత వాడు ఒక బాధ్యతగా చూసుకుంటాడు. తర్వాత ఇక్కడ మన మండలానికి విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయర్స్ లేదు. ఆ ఉరవకొండ ఆ ఏరియాకి పోతే చిన్న ఊర్లో 10 ఇంటికి ఒక ఎంప్లాయ్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయర్. ఒక్కొక్క ఊర్లో అయితే 2 ఇళ్ళకి ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారు. కారణం ఏమి? వాళ్ళు చదువు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మా పిల్లల్ని చదివిపియాలి, ఇంకా వేరే సోర్స్ లేదు. అక్కడ ఏం లేదు, పంటలు సరిగా పండు, ఎక్కువ సోర్స్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచన. మీకు అన్ని సోర్స్ ఉన్నాయి, అన్ని పండిస్తారు, అంత డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ డబ్బులు లేకున్న వాళ్ళే అంత చదివించి మంచి మార్గంలో పిల్లల్ని మంచి భవిష్యత్తుని ఇస్తుంటే మీరు అన్ని దుడిచి అంత డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వట్లేదు. కానీ మీరు అవన్నీ తెలుసుకొని ఈ మండలానికి రావాలంటే ఎవరు ఎంప్లాయర్స్ లేవు కాబట్టి ఇక్కడ టీచర్స్ వేరే అంతా వేరే మండలం నుంచి వస్తున్నారు. కానీ మనము ఇక్కడ ఎంప్లాయర్స్ లేదు. మా సిర్రగట్ట తీసుకుంటే అంత పెద్ద ఊర్లో ఏం లేదు. ఎందుకు? వ్యవసాయం పైన పడినారు. అంతా వ్యవసాయం బళ్ళారి వరకు చేస్తారు, చుట్టుపక్కల 50 కిలోమీటర్ వరకు చేస్తారు. అంత అవసరం ఏముంది? పిల్లలు బాగా చదివించుకొని ఒక మంచి వాళ్ళని ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలని అవసరం లే. వానికి ఒక మంచి ఒక 15 అంటే డిగ్రీ వరకు బాగా చదివించిన అనుకో, వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తే ఏదో ఒకటి చూసుకుంటాడు.
అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని కాదు. వాడు మంచి ఏదో బిజినెస్ లో కానీ ఇంకో దాంట్లో బాగా ఇది కావాలంటే, వాడు స్థిరపడాలంటే ఏం కావాలా? మనకి చదువు కావాలా. వాడు తెలివిగా ముందుకు వెళ్ళాలన్నా, భవిష్యత్తులో ఏం చేయాలన్నా వాళ్ళకి ఏం కావాలా? చదువు కావాలా. అందుకే ఇంతవరకు జరిగింది ఏమో కానీ పాఠశాలలో ఇప్పటి నుంచి జరిగేదంతా బాగుంటుంది.